దేశ విదేశాల నుంచి మతానికి అతీతంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలరామయ్య ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఓ ముస్లిం పెద్ద ఇప్పుడు ఫత్వాని ఎదుర్కొంటున్నారు. ఈ వేడుకలో పాల్గొనడం వలన తనపై ఫత్వా జారీ చేశారని ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం తెలిపారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానితుల్లో బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్ గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీతో పాటు ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి కూడా ఉన్నారు. అయితే రామ్లాలా ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇలియాసి హాజరయ్యారు. ఇందుకు తనను మతం నుంచి బహిష్కరించాలని కొందరు ఇమాంలు మసీద్ అధికారులను కోరారు అని ఇలియాసి చెప్పారు. తాను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని ఫత్వా సూచించినట్లు ఆయన తెలియజేశారు. నాకు అయోధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేను వచ్చినందుకు సాధువులు, ప్రముఖులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్ట్ కూడా ఘన స్వాగతం పలికిందని ఇలియాసి సంతోషం వ్యక్తం చేశారు. నేను ఎటువంటి తప్పు చేయలేదని, కనుక క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. భారతదేశం విశ్వగురు అవ్వడానికి చేస్తున్న ప్రయాణంలో మనం అంతా ఒకటిగా కలిసి నడవాలి, బలంగా ఉండాలి. భారతదేశం అందరిది, జై భారత్ అంటూ ఇలియాసి చెప్పారు.